నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఉద్యమాల పురిటిగడ్డ. ఇదే వేదిక మీద ఎన్నో ఉద్యమాలు చేస్తే ఎంతోమంది ఆత్మ బలిదానం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన చూసినాం. మార్పు రావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలు ఏకమైతే తెలంగాణ రాష్ట్రం సహకారమైందో మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఏకమై కేసీఆర్ పోవాలి, మార్పు రావాలి, మార్పు వస్తేనే మన బతుకులు బాగుపడతాయి, లేకపోతే అందరి జీవితాలు ఆగమవుతాయి అని చెప్పి స్వచ్ఛందంగా ఒక మాట చెప్పాలంటే ఆనాడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అందరూ సపోర్ట్ చేసినారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా దాదాపు 17 నెలలు కంప్లీట్ అవుతూ ఉన్నది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులు రోడ్లపైకి ఎక్కుతూ ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళని పిలిచి మాట్లాడుకునే అవకాశం కూడా లేదు. ముఖ్యంగా నిరుద్యోగులు ఏమడుతూ ఉన్నారు, ఏ హామీలు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు హామీలు ఇస్తుందో హామీలు నెరవేర్చమని చెప్పి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. సో ప్రజల దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. రాబోయే ఎలక్షన్లలో కనుక ఈ అధికార పార్టీకి మనం ఇబ్బందికర పరిస్థితి తీసుకురాకపోతే సో ఇంకా వీళ్ళు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అదే దిశగా మనం అడుగులు వేయాలి. సో ఇప్పుడు నాతో పాటు ఓయూ స్టూడెంట్ ఆస్మా గారు ఉన్నారు. ఇదే పక్కా తెలంగాణలో దాదాపు 3-4 డేస్లో 150,000 మంది ఆమె మాట్లాడిన మాటలు విన్నారు. అంటే ఆమె మాట్లాడిన మాటలో ఆవేదన ఉంది, ఆవేశం ఉన్నది. సో ప్రభుత్వాన్ని తనదైన స్టైల్లో విమర్శించింది. ముఖ్యంగా ఒక ముస్లిం స్టూడెంట్. సో నేను కూడా తమలో ముస్లిం నిరుద్యోగి అని మెన్షన్ చేసిన. చాలామంది ఎందుకు ముస్లిం అని మెన్షన్ చేసినావు, ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఏంది అని అన్నప్పుడు సో నేను ఎందుకు ఆ ముస్లిం నిరుద్యోగాన్ని పెట్టాల్సి వచ్చిందంటే ముస్లింలో చాలామంది మహిళలు తెరపైకి వచ్చి మాట్లాడరు. ఎందుకంటే సరే గతం నుంచి వాళ్ళలో ఇట్లా ఉంటుందో తెలియలే కానీ సో నాకే కొద్దిగా ఆమె మాట్లాడిన మాటలు మంచిగా అనిపించింది. సో ఆ వీడియో ఎక్కువ వైరల్ కావాలంటే ఈ తరహాలో పెడితేనే కాస్త ఇంట్రెస్టింగ్ అందరూ ఓపెన్ చేసి చూసే అవకాశం ఉంటుంది కాబట్టి సో అంతేగాని లేకపోతే క్యాష్ ఫీలింగ్ హిందూ ముస్లిం అనే ఫీలింగ్ అస్సలే నాకు ఉండదు. సో ఒకవేళ ఎవరికైనా ఇబ్బందికరంగా ఏర్పడితే ఈ ఇబ్బంది ఎవరికైనా అనిపిస్తే సో దాన్ని నేను రిటర్న్ ఖచ్చితంగా తీసుకుంటా. సో అందుకే నేను ఆస్మా గారిని మళ్ళీ ఓయూ క్యాంపస్కు తీసుకొని వచ్చిన. ఎందుకు అంత ఆవేదనగా మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు అంత ఆవేశం, ఒకసారి ఆస్మా గారితో మాట్లాడే పెద్దాం. మేడం నమస్తే. నమస్తే. సో మీరు మీ వీడియో చూసినారా? చూసిన. చాలా మంది అదే ఎందుకు అట్లా పెట్టిరు, ముస్లిం యువతి అని, ముస్లిం నిరుద్యోగి అని ఎందుకు పెట్టిరు అని చాలా మంది అన్నారు. నన్ను కూడా అడిగారు. నేను అదే అనుకున్నా, ఎందుకు అన్న ఇట్లా పెట్టిరు అని. నేను కామెంట్ కూడా కింద మెన్షన్ చేసిన, ఎందుకు అన్న ఇట్లా పెట్టిరు అంటే తర్వాత అర్థమైంది నాకు. ఓకే, మా కమ్యూనిటీలో ఎక్కువ బయటకు రారు, ఇక వచ్చిన వాళ్ళని ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నారు అని కూడా అర్థమైంది నాకు కూడా. సో నేను అనేది వాస్తవమే కదా, మీ దాంట్లో అంటే బయటికి పంపించారు, బయటికి పంపించుకొని మాట్లాడే అవకాశం ఉండదు. సో మీరు మాట్లాడింది నాకు కూడా కొద్దిగా బాగా అనిపిస్తుంది. అంటే అరే మీలాంటి వాళ్ళు ఇంకా తెరపైకి రావాలంటే ఆ వీడియో వైరల్ అయింది అనుకో, అరే మన దాంట్లో కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా అని చెప్పి అట్లా తెరపైకి చేస్తారు అన్నట్టు. ఎందుకు అంత ఆవేదన తోటి మాట్లాడినారు, ఆవేశం కూడా చూపించారు, ఎందుకు అంత కోపం, ఎందుకు కాంగ్రెస్ అర్థం కూడా ఉంది కదన్నా, అర్థం కూడా ఉంది కదా నేను మాట్లాడిన దాంట్లో. ఎందుకు ఆవేశం ఎందుకు అంటే ఇప్పుడు 17 నెలలుగా వస్తుంది, ఇది 18వ నెల కావస్తుంది కాంగ్రెస్ పార్టీని గెలిపించి. ఆ పార్టీ గెలుపు కోసం మేము చాలా కష్టపడ్డామన్నా నిరుద్యోగులము. వీళ్ళు ఎంతసేపటికి మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి మాకు పార్టీల రంగులు పూస్తున్నారు తప్ప మా ఆవేదనను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, మాతో ఒక చర్చ ఎందుకు జరపట్లేదు, నిరుద్యోగులకు ఏం కావాలని ఎందుకు జరపట్లేదు. ఇప్పుడు మన June 2కి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. వాళ్ళు ఎక్కడ అనౌన్స్ చేయలేదు కానీ మేము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము. ఆవిర్భావ దినోత్సవం కదా, మాకేమైనా గుడ్ న్యూస్ వస్తుందేమో అని చాలా వెయిట్ చేసినాము. ఇక ఒక రోజు అంటే రాత్రి 12 గంటల వరకు కదా, అప్పటిదాకా కూడా వెయిట్ చేసినాము, ఒక్క క్షణం ముందు కూడా వెయిట్ చేసినాము. కానీ ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ కానీ ఏం కూడా రాలేదు. ఇప్పుడు మీరు ఎవరి కోసము పార్టీ ఏర్పాటు చేసుకున్నట్టు. అందుకే ఏమొచ్చిందంటే మేము ఇంత కష్టపడి పార్టీని గెలిపిస్తే ఫైనల్లీ మమ్మల్ని పట్టించుకుంటలేరు కదా. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది, అది కోపం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు పట్టించుకోలేదు, అందుకే కదా వాళ్ళకి బుద్ధి చెప్పి మిమ్మల్ని కూర్చోబెట్టినాము. అట్లాంటప్పుడు వాళ్ళు ఇవ్వలేదు కదా, వాళ్ళని అడిగిర్రా అంటే వాళ్ళు ఇవ్వలేదనే మిమ్మల్ని గెలిపించినాము. అట్లాంటప్పుడు వాళ్ళకి మస్తు బుద్ధి చెప్పినాము, వాళ్ళు కోలుకోలేని బుద్ధి చెప్పినాము వాళ్ళకి. ఇప్పుడు ఏమైతుందంటే మేము నమ్మి ఓటేసి గెలిపించిన పార్టీ మమ్మల్ని పట్టించుకుంటలేదు. అదే మా ఆవేశానికి కారణం, అదే మేము ఇంత బాధపడడానికి. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మీరు కూడా పనిచేసారా? 100% చేసినాము, చాలా చేసినాము. మేము ప్రచారం పోయినాము. ఇక్కడ క్యాంపస్ నుంచి చాలా మంది 100 మెంబర్స్ని తీసుకొని వెళ్ళి నేను కూడా స్వచ్ఛందంగా నేను కూడా ప్రచారం చేసిన. ముషీరాబాద్ మొత్తం నేను కూడా ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ కోసం. అయితే ఇప్పుడు మా బాధ కూడా అదే,
అంత మేము బహిర్గతంగా ఇప్పుడు ముస్లిమ్స్ ఎవరు బయటికి రారని మీరే అంటారు, కానీ ప్రచారం చేసి అంత డేర్ చేసి గెలుపు కోసం ప్రయత్నించి గెలిపించిన తర్వాత కూడా నేననే కాదు ప్రతి నిరుద్యోగి ప్రతి వాళ్ళ డిస్టిక్కి వాళ్ళ మండలాలకు వెళ్ళి మరీ ప్రచారం చేసిరు. మరి ఆ విశ్వాసం ఉండాలి కదా, అదే బాధ అనిపిస్తుంది. మీరు ధర్నా చౌక్ దగ్గర ప్రోగ్రామ్ చేసుకున్నారు, ధర్నా చేసుకున్నారు, నిరుద్యోగులు స్వచ్ఛందంగా అందరు వచ్చినారు. ఆ తర్వాత ఇదే ఓయూ క్యాంపస్ వేదిక ఒక ర్యాలీ కూడా చేసినారు. గవర్నమెంట్ లో ఏ మాత్రం చలనం వచ్చిందని మీరు అనుకుంటా ఉన్నారు? అస్సలు లేదు, అస్సలు వాళ్ళకి చీమ గుట్టినట్టు కూడా లేదు. కనీసము ధర్నా జరిగింది ఒకటి, కనీసం ఇన్ని ర్యాలీలు జరుగుతున్నాయి, ఇంకా ఎవరంటే వాళ్ళు కూడా స్పందిస్తున్నారు నిరుద్యోగులు. కనీసం ఒక్కరన్నా మాట్లాడాలి కదా, కనీసం ఒక్క నాయకుడు కూడా మాట్లాడట్లేదు. ఏమనంటే మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, ధర్నాల పేరిట వాటి పేరిట రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎవరు రెచ్చగొడితే ఎవరు రావట్లేదు, వాళ్ళకి వాళ్ళ జీవితం పైన ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు కూడా నోటిఫికేషన్స్ లేకపోతే ఏంది పరిస్థితి అన్న ఒక క్లారిటీ వచ్చి నిరుద్యోగులు వాళ్ళంతా వాళ్ళే బయటకు వస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి అడుగుతా ఉన్నారు, లేకపోతే కొత్తగా ఏమని అడుగుతా ఉన్నారా మీరు? ఉద్యోగ నోటిఫికేషన్లే కదా, మేము కొత్తగా ఏం అడగట్లేదు. వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండరే మేము అడుగుతున్నాము. లాస్ట్ ఇయర్ ఇచ్చిర్రు, మేము ఇస్తాము సకాలంలో అని చెప్పేసి చెప్పిర్రు. మేము కూడా జాబ్ క్యాలెండర్ ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ చూపించారు కదా మాకు, దానికి ఆశపడే మేము కూడా మాకు ఉద్యోగ నీళ్లు నియామకాలు ఇవే కదా మనకు కావాల్సింది. ఇప్పుడు నియామకాలు జరుగుతాయనే ఉద్దేశంతోనే మేము ఓట్లు వేసినాము నమ్మి. ఇప్పుడు ఆ పార్టీ చేయలేదు కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలని మేము ఫిక్స్ అయినాము, చెప్పినాము. మరి వీళ్ళు చెప్పిన ప్రకారం మరి మాకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి కదా, నోటిఫికేషన్స్ ఇవ్వాలి కదా. కేవలం అదే మా బాధ. ఇంక నిరుద్యోగులు అంతకంటే ఏం కోరుకుంటారు? చెప్తా ఉన్నారు కదా, 17 నెలల కాలంలో గత ప్రభుత్వం కేసీఆర్ నోటిఫికేషన్లు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము ఇచ్చినాం కదా వచ్చిన 17 నెలల కాలంలో అని అంటా ఉన్నాడు. అవన్నీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ కదా, వాళ్ళనేం పొగడట్లేదు. వాళ్ళు కూడా ఏం చేశారంటే 10 సంవత్సరాల కాలంలో మొత్తం అందరు మొత్తుకోంగా తిరగబడితే 9వ సంవత్సరంలో వాళ్ళు దిగిపోయే సంవత్సరంలో నోటిఫికేషన్స్ ఇచ్చారు. వాళ్ళేం బలదూర్లు కాదు. అయితే వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫిలప్ చేసే వరకు మనకి గ్రూప్ 1 ఇష్యూ అవన్నీ పోస్ట్పోండ్ అయిపోయినాయి. పోస్ట్పోండ్ అవ్వడం వల్ల ఏమైందంటే అప్పట్లోనే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటైంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ కి వీళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. సంతోషం. మరి మీరు ఇస్తాము అన్న 2 లక్షల ఉద్యోగాలు ఏవి? అది మేము అడిగేది. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ ని మీరు కలుపుకొని 2 లక్షల ఉద్యోగాలు అనకండి. మేము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాకు మాట ఇచ్చారు. అది ఎక్కడ నిలబెట్టుకున్నారు మీరు? అది క్వశ్చన్ చేస్తున్నాం మేము. నేనేమంటున్నా, 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ పరిపాలనలో అనేక ఇబ్బందులు, ఒక అరాచక పరిపాలన మనం చూసినాం కదా. ఇప్పుడు వీళ్ళకి కూడా 5 సంవత్సరాల కాలం పాటు టైం ఉన్నది. ప్రతి దానికి వీళ్ళు ఏమంటారు? సరే మరి అట్లా అంటే మరి ఎట్లా అంటారు? మరి వీళ్ళు దిగిపోయే ముందు ఇస్తారు, అప్పటిదాకా నోరు మూసుకొని కూర్చోమంటారా మమ్మల్ని? వీళ్ళు కూడా దిగిపోయే ముందు ఇస్తాం, మేము చివరి సంవత్సరం ఇస్తాము, మీరు మూసుకొని కూర్చోండి, లైబ్రరీలో మూసుకొని కూర్చోండి, అప్పటిదాకా మమ్మల్ని క్వశ్చన్ చేయొద్దంటే చెయ్యం. మరి చెప్పండి ఏదో విషయం క్లియర్ గా. మేము వచ్చిన ఏడాదే 2 లక్షలు ఇస్తాం అన్నప్పుడు మేము అడుగుతున్నాము. లేదు మేము ఇవ్వమని అప్పుడే అనౌన్స్ చేయాల్సింది మీరు కూడా. మేము కూడా కేసీఆర్ లెక్కలనే దిగిపోయే ముందే మేము నోటిఫికేషన్స్ ఇస్తామంటే అప్పుడు మేము డిసైడ్ అయ్యేటోళ్ళం కదా. మాకు మాట ఇచ్చి ఎందుకు తప్పుతున్నారు? అది మేము అడిగేది. ఇప్పుడు మీరు మాట్లాడిన వీడియోలో కూడా చాలా మంది కామెంట్స్ కూడా పెడతా ఉన్నారు, ఏమైనా బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తా ఉన్నది, బీజేపీ వాళ్ళు మాట్లాడిస్తా ఉన్నారు. ఇటువంటి కామెంట్స్ కూడా నేను చూసినాను. నిజంగా నిరుద్యోగుల వెనకాల ఏదైనా పార్టీ ఉండి నడిపిస్తా ఉన్నదా? ఎవ్వరూ లేదన్న. మేము స్వచ్ఛందంగా వచ్చినాము. ఇంతకు ముందే ఒక ఫస్ట్ టైం ఎట్లా కోచింగ్లు లేక నిరుపేద విద్యార్థులం అందరము ఇక్కడ లైబ్రరీలో మాంతట మేమే చదువుకొని సొంతంగా చదువుకొని ఇక్కడ మేము చదువుకుంటున్నాము. ప్రిపరేషన్ లోపము ఏ లోపంతోనో పాయింట్లోనో ఎట్లనో జాబ్ మిస్ అయింటది. ఈసారి కొట్టాలి, ఎట్లయినా ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం కొట్టుకోవాలనే కుతూహల తప్ప మాకు వేరే ఆలోచన లేదు. ఏ పార్టీ తొత్తు మాకు అవసరం లేదు. అందుకే మా నిరుద్యోగుల్ని ఏ పార్టీ కూడా మమ్మల్ని ప్రోత్సహించట్లేదు. వాళ్ళు చెప్పినా మేము నమ్మం. ఎందుకంటే వాళ్ళ వల్లనే కదా మేము నష్టపోయింది. వాళ్ళ వల్లనే మాకు కొత్త జీవోలు పుట్టుకొచ్చినాయి, పుట్టగొడుగు లెక్క పుట్టుకొచ్చినాయి జీవోలు. అట్లాంటప్పుడు మేము ఎట్లా వాళ్ళని నమ్ముతాము? ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. మేము నమ్మి ఈ పార్టీని గెలిపించుకున్నాం కాబట్టి ఈ రోజు ఇంకో గర్వించదగ్గ విషయం ఏంటంటే అప్పట్లో ధర్నా చౌక్ ఎత్తేసిరు. ఆ అవకాశం కూడా లేదు ఆ దరిద్రులు ఉన్నప్పుడు. చూసారా, 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ధర్నా చౌక్ ఎత్తేసి ధర్నాలు చేసుకునే అవకాశం లేకపోతే ఇంత మాట్లాడే ఫ్రీడమ్ కూడా లేదన్నట్టు. ఇప్పుడు కైతో వచ్చి అదే ధర్నా చౌక్ వచ్చి అదే ధర్నా చౌక్ లో వచ్చి ధర్నా చేస్తుంది. అదే విచిత్రం అనిపిస్తుంది నాకు కూడా. కానీ ఇప్పుడు మనము ధర్నా చౌక్ లో ప్రశ్నించే అవకాశం ఉంది. ఇంకొకటి, ఇప్పుడు ప్రశ్నిస్తున్న వాళ్ళంతా కూడా ఇంత కాన్ఫిడెంట్ గా గెలిపించుకున్నాం మనము. ఎందుకు అడగదు? మన ఇంట్లో మనం క్వశ్చన్ చేయమా? ఇప్పుడు అమ్మ మనకి అన్నం వండి పెట్టకపోతే ఎందుకు వండలేవు అని చెప్పేసి అడగమా? ఇప్పుడు కూడా అదే మేము కూడా అదే చేస్తున్నాము. మేము ఓట్లేసి గెలిపించినాం కాబట్టి
కాబట్టి గట్టిగా అడుగుతున్నాం మేము. మీరే అన్నారు కదా మమ్మల్ని మేము తప్పు చేస్తే గల్ల పట్టుకొని అడగమని, అంతదాకా తెచ్చుకోము మేము, మర్యాదపూర్వకంగానే అడుగుతున్నాం మేము. మీరెందుకు ఇవ్వట్లేదని చెప్పేసి మర్యాదగానే అడుగుతున్నాము. మా ఆవేదన మీకు మా కోపము ఇది కనిపిస్తుంది కానీ దాని వెనకాల ఉన్న ఆవేదన ఎందుకు కనిపిస్తలేదు? కాంగ్రెస్ పార్టీ పదే పదే ముఖ్యమంత్రి కూడా చాలా సందర్భాలు అయిపోయిండు, నిరుద్యోగుల పుణ్యమే ఈ ప్రభుత్వం ఏర్పడదు, కానీ కొంత కూడా ఆలోచించినట్టు ఏం కనిపిస్తలేదు కదా. అదే కదా, ఇప్పుడు జూన్ 2 కనీసము అంత పెద్ద సభ ఏర్పాటు చేసుకొని నిరుద్యోగుల వల్లనే ఏర్పడిన ప్రభుత్వము అవును ఇస్తాం నోటిఫికేషన్స్, ఇప్పుడు ఆ రోజు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోయినా పర్లేదు కానీ ఓకే ఈ నెల చివరినో ఇస్తాము, వచ్చే నెలలో ఇస్తాము, లేకపోతే స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తాము, ఒక్క నోటి మాట అయినా చెప్పిర్రా? ఒక మాట కూడా మాట్లాడలే. ఇప్పటివరకు ఇన్ని ఇచ్చినాము, 50,000 ఇచ్చినాము, 60,000 ఇచ్చినాము. అది ఏమవుతుందంటే మేము నిద్రపోయి లేచే వరకే సంఖ్య పెరుగుతూనే ఉంది. అమ్మో 50,000 అంటారు, 60,000 అంటారు, 1,00,000 అంటారు, 1,50,000 అంటారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చదువుకుంటా ఇబ్బంది పడుకుంటా మీలాంటి వాళ్ళు తెరపైకి వచ్చి గట్టిగా మాట్లాడుతున్నారు, కానీ మాట్లాడాల్సింది ప్రతిపక్ష పార్టీలు మాట్లాడాలి కదా. అవును మాట్లాడాలి, బాధ్యత కదా. బాధ్యత, కానీ ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు కూడా వాళ్ళకి తెలుసు కదా, ఎట్లా మాట్లాడతారు? ఏదైనా ఒక జీవో గురించి మాట్లాడాలంటే ఇది నువ్వు తెచ్చిన జీవోనే కదా, నువ్వు ఎట్లా ప్రశ్నిస్తావు అని చెప్పేసి ఇప్పుడు మనోళ్ళు కూడా గట్టిగా అడుగుతారు. అట్లాంటప్పుడు వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారు? బీఆర్ఎస్ పార్టీకి అవకాశం లేకపోయినప్పటికీ కూడా బీజేపీకి అయితే అవకాశం ఉంది కదా, మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కదా. కానీ ఎవరికి కూడా నిరుద్యోగులు అంటే వాళ్ళకి లెక్కలేదు, అసలు వాళ్ళకి అవసరం లేదు. గెలిచేంత వరకే నిరుద్యోగులు, గెలిచిన తర్వాత వాళ్ళకి అవసరం లేదు. ఎంతసేపటికి ఆ చిన్న చిన్న పెన్షన్స్, ఆ కరెంటు బిల్లులు, ఫ్రీ బస్సులు వీటిపైన పడ్డారు కానీ నిరుద్యోగుల గురించి అయితే ఆలోచన లేదు వీళ్ళకి. ఈ ప్రభుత్వమే కాదు ఇంకే ప్రభుత్వం కూడా ఆలోచించదని కూడా మాకు అర్థమైంది. ఎవ్వరు గెలిచినా సరే గెలిచేంత వరకే మమ్మల్ని వాడుకుంటారు, ఇక ఆ తర్వాత మాత్రం పట్టించుకోరు. ఇప్పుడు సాధారణంగా ఎవరన్నా గవర్నమెంట్ యాంటీగా మాట్లాడితే ఇబ్బందులు పెట్టాలన్న ప్రయత్నం చేస్తారు. అటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా మీకు ఈ మాట్లాడుతున్న క్రమంలో? మాట్లాడుతుంటే ఇక అంటారు ఇట్లే కింద కామెంట్స్ లో, మీరు బీఆర్ఎస్ఆ బీజేపీ. ఇప్పుడు మేము కేసీఆర్ ఉన్నప్పుడు ప్రశ్నించలేదా? కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఫైట్ చేసినాం మేము. అదే లైబ్రరీ ముందు 100 సార్లు మేము మాట్లాడినాము, ఈ అరాచక పాలన ఏంది, అసలు నోటిఫికేషన్లు ఏవి అని చెప్పేసి 100 సార్లు మాట్లాడినాం. మరి కేసీఆర్ పైన కూడా మేము ఫైట్ చేసినాం. అట్లాంటి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి అప్పుడు అన్నారా? అప్పుడు అనలేదు. మరి ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు అని అంటారు? మేము చేయలేదా మీకోసం, పని చేయలేదా? మేము మీకోసం కష్టపడ్డాం కదా, కష్టపడ్డ తర్వాత కూడా ఇట్లా ఎట్లా అంటారు? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆస్మా మీకు? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే అణచివేత మనకు చాలా నేర్పిస్తుంది అన్న. ఉద్యమాలు అనేవి ఊరికే రావు, మనకి ఎంతో అణచివేత, ఆ చీకటి రోజులను దాటితేనే మనకు ఇంత ధైర్యం వచ్చేసింది. ఎన్ని రోజులు అని చెప్పేసి ఇట్లే ఉండాలి, ఒక్కరు కూడా క్వశ్చన్ చేసేటోళ్ళు లేకనే ఇట్లా తయారవుతుంది వ్యవస్థ అని చెప్పేసి ఇప్పుడు నేను కూడా సొసైటీలో బతుకుతున్నా. ఇప్పుడు నా కోసమే ఫస్ట్ అన్న, గురుకుల ఉద్యమంలో అయితే నా కోసమే నేను మొదట వచ్చిన అన్న. కానీ నేను ఒక అడుగు వేసినానో లేదో అందరు నాకు తోడయ్యారు, చాలా మంది, వేల మంది బయటకు వచ్చారు. ఇది నాకు అనిపించింది, వీళ్ళకి లాస్ అవుతున్నాం అంటే నష్టపోతున్నాము అని అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు నష్టపోయిన పర్సన్ బయటకు వస్తారని నాకు అర్థమైంది. అందుకే ఇక నేను కూడా అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయినా, ఇది మనకి తప్పు అనిపిస్తే మన నోటిఫికేషన్స్ కోసం మనం, మన ఉద్యోగాల కోసం మనం ఎంత దూరమైనా వెళ్ళాలని ఫిక్స్ అయినా. మీరు దేనికి ప్రిపేర్ అవుతా ఉన్నారు? నేను యాక్చువల్లీ నేను అన్నీ కూడా రాసుకోవచ్చు అన్న, అన్ని ఎలిజిబుల్. నేను గ్రూప్స్, డిఎస్సి, గురుకుల, జేఎల్, డిఎల్ అన్నీ కూడా ఎలిజిబుల్ అన్న, ఇది లేదు అనడానికి లేదు. కాకపోతే నేను టీచింగ్ ఫీల్డ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను కాబట్టి టీచింగ్ ఫీల్డ్ ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. టీచింగ్ ఫీల్డ్కి జేఎల్, డిఎల్ ఇట్లా ప్రిపేర్ అవుతున్నా అన్న. ఇప్పుడు కల్వకుట్ల కవిత సామాజిక తెలంగాణ అంటుంది, మా పైన బాధ్యత ఉంది, మా నాన్న కొంత చేసి చేయలేకపోవచ్చు గాక అని అంటా ఉన్నది. కవిత మాటలు నమ్ముతారా ఒక మహిళగా? నేను ఆమె కూడా ఒక మహిళ కదా, ఒక క్వశ్చన్ చేస్తాను. ఒక మహిళగా ఒకప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు పక్కన పెడితే మనకి వర్టికల్ రిజర్వేషన్ ఉండే, వర్టికల్ తీసేసి హారిజంటల్ తీసుకొచ్చారు. ఫస్ట్ ఈ ఉద్యోగాల కేసులు అవి ఉన్నాయని చెప్పేసి కోర్టు కేసులు ఛేదించలేక వాళ్ళు తీసుకొచ్చారు. మళ్ళీ అంత మహిళ కదా, అంత మహిళ కదా, మరి ఎందుకు ప్రశ్నించాలి ఆ రోజు? ఇంకా ప్రశ్నించాల్సింది, ఫైట్ చేయాల్సింది, మహిళల తరపు నుంచి నిలబడాల్సింది. ఇప్పటికీ 33% రిజర్వేషన్ అంటే ఎన్ని నోటిఫికేషన్లు 33% మనకి అప్లికబుల్ అవుతుంది? మరి దాని గురించి మాట్లాడతలేదు, మరి దేని గురించి మాట్లాడుతుంది, దేని గురించి సభలు పెడుతుంది ఆమె? ఇప్పుడు నిన్న కూడా ఆమె ధర్నా చౌక్లో ధర్నా చేసింది,
పెట్టాల్సిన ఒక నిరుద్యోగ సమస్యను ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ధర్నా చేస్తే బాగుంటుండే. కానీ ఆమె నిన్న ధర్నా చేసింది వాళ్ళ నాన్నకు నోటీసులు ఇచ్చారని చెప్పి ఆ నోటీసులను రివర్స్ తీసుకోవాలని చెప్పి ధర్నా చేసింది. అంటే ఏమున్నా కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ నాన్నకి ఇబ్బంది అవుతుందని ఆలోచిస్తుంది. కానీ నిరుద్యోగుల పక్షాన ఆమె ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది కదా. అదే కదా, ఇప్పుడు అంత పెద్ద పొడుగు లేఖ రాసింది. లేఖ రాసి బీజేపీ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి, అన్ని పార్టీల గురించి రాసింది. మరి నిరుద్యోగుల గురించి ఒక లైన్ రాయలేదు ఎందుకు? నిరుద్యోగుల గురించి కూడా మాట్లాడాల్సింది నాన్న అని చెప్పేసి ఒక లైన్ రాయలేదు. అది కూడా మిస్టేక్ చేసిండు కదా, ఆ రోజు సభలో మాట్లాడకపోవడం మిస్టేకే కదా. అసలు అప్పుడు మర్చిపోయినందుకే దింపి అడగొట్టినాం, ఫామ్ హౌస్ లో పండిండు. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మర్చిపోతున్నాడు. నెక్స్ట్ ఎట్లా ఏ నమ్మకంతోనో గెలిపిస్తారు నిరుద్యోగులు? ఇప్పుడు ఈ పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది అంటారు. ఈ పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది కరెక్టే, ఈ పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది. వీళ్ళు ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తే ఈ వ్యతిరేకత పోతుంది. మరి మీరు అంత 1000 కోట్ల సభ పెట్టుకొని నిరుద్యోగుల గురించి ప్రస్తావన చేయలేదు. ప్రస్తావన చేయనప్పుడు ఏం చేస్తారు నిరుద్యోగులు? అది మనసులో పెట్టుకొని ఉన్నారు ప్రతి ఒక్కరు, నాతో సహా మనసులో పెట్టుకునే ఉన్నాము. మరి మా ప్రస్తావన దేనప్పుడు నీకు ఎట్లా ఓటేస్తాం? ఇప్పుడు ఎట్లా అస్మా, ఇప్పుడు కేసీఆర్ పోవాలని మనలాంటి వాళ్ళందరం అన్నాం. కేసీఆర్ పోయిండు, కాంగ్రెస్ వచ్చింది. ఈయన కూడా అదే నిర్ణయాలు తీసుకుంటుంటే తెలంగాణకు ఆప్షన్ ఏంది? ఆల్టర్నేట్ ఏం కనిపిస్తా ఉంది మీకు? ఇక నోటానే అన్న, నోటానే ఉంది, వేరే దిక్కేం లేదు మనకి. నోటా ఇప్పుడు గద్దర్ అన్నట్టు ఓటక్కు వినియోగించుకోవద్దు అని ఆయనని నిందించరు చాలా మంది. కానీ ఇప్పుడు నాకే అనిపిస్తుంది అన్న, అసలు ఎందుకు ఓట్లేస్తున్నా నేను అని నాకే అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. మనం అనవసరంగా ఆయన నిందిస్తాం కానీ ఓటక్కును వినియోగించుకోవాలని మన రాజ్యాంగంలో ఉంది. కానీ వినియోగించుకున్న తర్వాత లాభాలేంది నష్టాలేంది అని కూడా రాసింటే బాగుండే. ఏడున్నాయన్న, నష్టాలే ఎక్కువ ఉన్నాయి. మనం ఓటక్కును వినియోగించుకుంటున్నాం, మనం బాధ్యత గల పౌరులం వినియోగించుకుంటున్నాం. మరి ఓటక్కును వినియోగించుకురు మన ఇప్పుడు మన ఓటుని వాళ్ళు వినియోగించుకుంటారు, మనం ఓటక్కును మనం వినియోగించుకుంటలేం, మనల్ని వాళ్ళు వినియోగించుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఓటు వేస్తున్నాము, గెలిపిస్తున్నాము, వాళ్ళు గెలుస్తున్నారు, చివరి సంవత్సరం దాకా దోచుకుంటున్నారు. చివరి సంవత్సరంలో ఏదో అరకొర ఏదో పథకాలు ఇస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ పార్టీలు మళ్ళీ ఎన్నికల ముందు ఏదో ఒక హామీలు తెచ్చి ఇది చేస్తాం అది చేస్తామని చెప్తారు. ఆ తూతూ మంత్రమే అవుతుంది. ఒక సంవత్సరం పాటు అది ఇప్పుడు ఫ్రీ బస్ అవుతున్నట్టు అట్లా అమలు చేస్తారు. తర్వాత ఇక మళ్ళీ ఏడబడ్డ గొంగడ ఆడే అన్నట్టు అట్లే ఉంటున్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఎటు వేరే అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు అశోక్ సార్ కావచ్చు, రియాజ్ కావచ్చు, వెంకట్ బలమూర్ కావచ్చు, ప్రొఫెసర్ కోదన్ రామ్ కావచ్చు, ఇట్లా చాలా మంది నిరుద్యోగుల ఎజెండాగానే మాట్లాడారు అందరూ. ఇప్పుడు ఏ ఒక్కరు కూడా మాట్లాడతలేరు కదా. ఆకునూరి మురళి సార్ అయితే ఇదే లైబ్రరీ దగ్గరికి, ఉస్మానియా లైబ్రరీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చిండు, చాలా సార్లు. ఆయనకు ఏ పదవి రానంత వరకు. ఇప్పుడు ఆయనకు ఒక పదవి వచ్చింది కదా, సప్పుడు లేదు అసలు, ఎక్కడున్నాడో కూడా తెలియదు అసలు. ఏదన్నా ఇప్పుడు డిఎస్సి గురించి ఏదైనా ఇష్యూస్ వచ్చినాయి కలుద్దామన్నా ఆ భాగ్యం లేకపోయింది అసలు. ఇంకొకటి అర్థం కాని విషయం ఏంటంటే, ప్రజా దర్బార్లో మనకి ప్రజావాణిలో సమస్యలు ఉంటే చెప్పుకో అన్నారు. అక్కడికి వెళ్తే ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా కలుస్తారా అంటే నేనైతే ఏడవని. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఏడిపోయినది. ఎవరన్నా కలిస్తే బాగుండు అంటే ఎవరు కలుస్తారు అక్కడ? బయట ఉన్న పోలీసులు, లోపల చిన్నారెడ్డి, అంతే. ఏం మారింది? క్యాంపస్ మార్పు తర్వాత ఏమన్నా మారిందా? అదే పోలీసు వాళ్ళు అయితే కనిపిస్తా ఉన్నారు. గతంలో ఉంటే ఇప్పుడు కూడా వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఎవరు గెలిచినా అన్న ఉద్యమాలు చేసేటోళ్ళని అనగదొక్కడానికి వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. ఇట్లా ఎదురు చూపులు అయితే పోలీసులకు అయితే డ్యూటీస్ వాళ్ళకైతే ఫుల్ గిరాక్ ఎప్పుడు, వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఏ గవర్నమెంట్ గెలిచినా సరే ఎవరు క్వశ్చన్ చేసేటోళ్ళని తీసుకుపోయి లోపలేరని. నిరుద్యోగులకు మాత్రం, విద్యార్థులకు మాత్రం ఈ బాధలు అయితే తప్పలేదు, ఈ తిప్పలు తప్పుతలేదు. ఎవరు గెలిచినా మేము మాత్రం జాబ్ నోటిఫికేషన్ల కోసం దానికోసం ఫైట్ చేస్తూనే ఉండాలి. అదే అట్లా అవుతుంది పరిస్థితి. ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తారు గవర్నమెంట్ కు? ఎట్లా ఉండబోతుంది మరో పోరాటం మీది? మరో పోరాటం ఎట్లుంటదంటే, ఇప్పుడు ఎవరిని పిలిచినా సరే, ఇప్పుడు మాకు మద్దతు ఎవరిచ్చినా సరే ఏమంటారు అంటే మీరు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ, ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళ అని చెప్పేసి అంటున్నారు కదా. అందుకే మేముగానే వస్తున్నాము, మేము నిరుద్యోగులుగానే వస్తున్నాము. ఎవ్వరి సాయం లేకుండానే నిరుద్యోగుల గర్జనే మేము పెట్టుకోదలుచుకున్నాము. ఎవ్వరి సాయం లేకుండానే ఎవరిని కూడా పిలువం మేము. ఎందుకంటే ఎవరిని పిలిచినా ఒక తలకాయ నొప్పే. వాళ్ళని పిలుస్తాము, మా బాధలు పక్కన పెట్టేసి ఆహా అక్కడికి ఆ సభకి ఈయన వచ్చిండు అంటే ఈయన ఈ పార్టీ అని చెప్పేసి అంత పెద్ద సభలో మా సమస్యలు చెప్పుకుంటే ఆ సమస్యలని పక్కన పెట్టేసి ఈ సభ బీజేపీది, ఈ సభ బీఆర్ఎస్ది అని చెప్పేసి తగిలిస్తున్నారు ట్యాగ్. కాబట్టి మేము ఇక ఎవరిని పిలవదలుచుకోలేదు. మేము నిరుద్యోగులుగానే వస్తాం ఖచ్చితంగా. ఇప్పటికైనా మమ్మల్ని రోడ్ల పాలు చేయకండి దయచేసి. మేము స్వచ్ఛందంగానే మీరు ఇచ్చిన మాట ప్రకారమే మేము నోటిఫికేషన్స్ అడుగుతున్నాం. కాబట్టి మాకు నోటిఫికేషన్ సకాలంలో ఇవ్వాలి. ఇప్పుడు జూన్ నుంచి చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి మీరు ఇచ్చిన ప్రకారం. ఇప్పుడు ఆ పాత నోటిఫికేషన్స్ అయిపోయినాయి, అవి పక్కన పెట్టేసింది. దయచేసి ఇప్పుడు 2వ సంవత్సరం కావస్తుంది కాబట్టి ఇప్పుడన్నా సరే 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయండి. మీరు నేను అనుకున్నా అన్న జూన్ 2కి ఈ జీపీఓ, అంగన్వాడీ
ఇవే ఇస్తారు అనుకున్నా. సరే తర్వాత జూన్లో ఇవి గెస్టెడ్ పోస్టులు ఇవి కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఇస్తారు అనుకున్నా. ఈ కోర్టు కేసులు అవి ఇవి కూడా ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసి కొత్త నోటిఫికేషన్స్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏజ్ అయిపోతుంది చాలా మందికి, అప్పుడే 10 సంవత్సరాలు వేస్ట్ అయింది. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇంత క్వశ్చన్ చేస్తున్నామంటే మాకు ఒక హోప్ ఉందన్నట్టు, నమ్మకం ఉంది. సరే ఇప్పటికైనా పట్టించుకుంటారు, వీళ్ళైనా మమ్మల్ని పట్టించుకుంటారన్న హోప్ ఉంది కాబట్టి ఇంత క్వశ్చన్ చేస్తున్నాము. అది మా కోపాన్ని చూస్తున్నారు ఇప్పటికైనా వీళ్ళు, కొంచెం మా బాధను కూడా అర్థం చేసుకుంటే. ఒకవేళ గవర్నమెంట్ పట్టించుకోకపోతే రాబోయే ఎలక్షన్ టార్గెట్ గానే నిరుద్యోగుల పోరాటం 100% ఉంటుందన్న. ఎన్నికల టార్గెట్ అంటే మామూలుగా ఉండదు. ఇక్కడ నష్టపోయిన ప్రతి నేనే చెప్పలేను, నేనే దేంట్లోనన్నా పోటీ చేస్తానేమో, ఓట్లు చీల్చే ప్రయత్నం అయితే మేము చేస్తామన్నా. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లయింది, వాళ్ళు నష్టం చేసారు కాబట్టి వన్ సైడ్ అయిపోయింది, వారు వన్ సైడ్ అయిపోయి కాంగ్రెస్కే మద్దతు తెలిపినాము. ఇప్పుడు వారు 2 సైడ్ అవుతుంది. అటు కొంతమంది బీఆర్ఎస్కి అవుతారు, కొంతమంది కాంగ్రెస్కి అవుతారు, కొంతమంది బీజేపీకి అవుతారు. ఇప్పుడు స్వచ్ఛందంగా పోయి నిలబడేటోళ్ళకి కొంతమంది చీల్తారు. ఇప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరి గెలుపు కోసం పోరాటం చేస్తారు? అప్పుడు అట్లా మంచిగా ఉంటుందా? మన సమాజాన్ని మనం ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాం అప్పుడు? అందుకే నిరుద్యోగుల్ని వాళ్ళు ఉద్యోగులుగా మారేటట్టు తీర్చిదిద్దండి, కానీ ఇంకా నాయకత్వం లక్షణాలు నేర్పి ఈ పిచ్చి రాజకీయాలు నేర్పి వాళ్ళని భ్రష్టు పట్టియకండి, అది చెప్పేది. ఓకే, ఎనీవే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ పోరాటం కంటిన్యూ చేయండి. నా తరపున, నా ఛానల్ తరపున 100% మీలాంటి వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. మీలాంటి వాళ్ళు ఇంకా తెరపై ఎక్కువ మంది రావడం వల్ల పబ్లిక్లో ఇంకా చైతన్యం వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మీ దగ్గర నుంచి చాలా మంది బయటికి రారు, మాట్లాడరు, పదే చెప్తా ఉన్నా. సో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే కానీ మీరు ఒక్కరు మాట్లాడడం వల్ల ఎంటైర్ నిరుద్యోగులకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందికరంగా మాట్లాడుతుండొచ్చు, ఇప్పుడు అరే ఆమెకి ఏం అవసరం, ఆమె ఎందుకు మాట్లాడుతుంది, బట్ అందరికీ మీరు మాట్లాడిన మాటల వల్ల ఏదైనా మేలు జరిగితే అరే ఆమె మాట్లాడడం వల్లనే మనకు మేలు జరిగిందని చెప్పి సో ఒక ఆలోచనకు వస్తారు. సో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిరుద్యోగుల పక్షాన మీ పోరాటం కంటిన్యూ చేయండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఓయూ స్టూడెంట్ ఆస్మా గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఎందుకు నేను స్పెషల్గా ఇంటర్వ్యూ చేస్తా ఉన్నానంటే ఇటువంటి వాళ్ళు ఇంకా తెరపైకి రావాల్సిన అవసరం ఉంది, నిరుద్యోగుల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉంది. పోరాడితేనే మన సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిరుద్యోగుల పుణ్యమే ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అట్లీస్ట్ 6 గ్యారెంటీలు పక్కకు పెడితే అట్లీస్ట్ ఈ నిరుద్యోగ సమస్య కన్నా ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం చేయండి. లేకపోతే రాబోయే రోజులలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం 100% ఉంటుంది. చూస్తుండండి పక్కా తెలంగాణ, ఇది ప్రజల గొంతుక.